మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడి నీ మాటలు తీసుకొని మనందరూ హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక, ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒక్కసారి మనం వాటిని ధ్యానం చేసుకొని ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో దేవుని పిల్లారా, మరి 3వ మాట అంటే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో పలికిన 3వ మాటను మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిశువును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియలోనే ఆ శిశువుడు ఆమెని చేర్చుకొనెను. అంటే ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో యాలాడేటప్పుడు, కలువరి శిలువలో ఆయనని యాలాడదీసినప్పుడు ఆయన తల్లి శిలువ దగ్గరికి వచ్చింది. అంటే అప్పటికే ఆయన సహోదరులందరూ కూడా ఒకసారి యేసుక్రీస్తు వారు తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన సహోదరులందరూ ఆయన ఏం చేశారంటే యూదులకి పట్టియాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇదిగో నీ అద్భుతములు నువ్వు నీ శిష్యులను తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి చేసుకోమని మాట్లాడారు. కానీ యేసుక్రీస్తును కలువరి శిలువకు మీద ఎలాడుతున్నప్పుడు తల్లి అవన్నీ ఎదిరించి తన కుమారుడైన యేసుక్రీస్తును చూడడానికి వచ్చింది. దేవుని పిల్లారా, వచ్చేటప్పటికి జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు ఆమెను చూసుకునే బాధ్యత కలిగిన వాడు. నేను తిరిగి శరీరాన్ని వదిలిపెట్టి తిరిగి నేను 3వ దినం పునరుత్థానమై నేను పరలోకానికి వెళ్ళిపోతాను. నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను మోసి నన్ను పెంచిన ఆ పరిస్థితి ఏంటి అని మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఆలోచించి ఏం చేశాడు తెలుసా? తన తల్లిని కేకేశాడు శిలువ మీద యాలాడుతూ. తల్లితో చెప్పాడు, తన శిష్యుని చూయించే యోహాను గారిని, ఇదిగో నీ తల్లి, అమ్మా నీ కొడుకు ఈయన, ఈ వాళ్ళ నుంచి నువ్వు ఇతని దగ్గర ఉండు, నేను జాగ్రత్తగా చూసుకుంటాడు అనగానే శిష్యుడిని చూసి అన్నాడు, ఇదిగో నీ తల్లి అనగానే ఎమ్మట ఏం చేశారు మరి అమ్మగారిని మరి యోహాను గారు తన ఇంటికి తీసుకుపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లలు అంటే ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. దేవుని పిల్లరా, మరి ఈనాటి కాలంలో క్రీస్తుని ఎమ్మడిస్తున్నామని చెప్పుకుంటున్న మనము, నా ఎమ్మడి రండి అని క్రీస్తు మనల్ని పిలిచాడు కదా, ఆయనను మనం ఎమ్మడిస్తున్నాం కదా. మన తల్లిని తండ్రిని మనం ఎలా చూసుకుంటున్నాం? సమాధుల్లో వదిలిపెట్టేవాళ్ళు కొంతమంది, రోడ్డు మీద వదిలిపెట్టేవాళ్ళు కొంతమంది, మేము చూడాల్సిన అవసరం లేదనే వాళ్ళు కొంతమంది, చూస్తామని చెప్పి కూడా కూడు నీళ్లు పెట్టకుండా బాధ పెడుతున్నారు తల్లిదండ్రులు. దేవుని పిల్లారా, కానీ క్రీస్తు అన్నాడు నన్ను ఎమ్మడించమని చెప్పాడు కదా. ఆయన ఎమ్మడిస్తున్న మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ఎంత బాధ్యత కలిగి తన తల్లిని చక్కగా చూసుకునే శిష్యుడికి అప్పగించాడు. శిష్యుడితో అంటున్నాడు, ఇదిగో నా తల్లి, నీ తల్లి ఇక మీదట ఏమేనని చెప్పంగానే వాళ్ళిద్దరు చక్కగా తన ఇంటికి వెళ్ళిపోయామని నెమ్మదిగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే క్రీస్తుని వెంబడిస్తున్నాం మనము కూడా. దేవుని పిల్లారా, ముసలితనంలో మన తల్లిదండ్రులు మనం జాగ్రత్తగా చూసుకోవాలని మహానుభావుడైన యేసుక్రీస్తు కలువరి శిలువలో 3వ మాటగా మనకి ఇది నేర్పిస్తున్నాడు. ఆయన వెంబడిస్తున్న మనం నేర్చుకోవాలి. మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దీన్ని నేర్చుకొని పాటించి తల్లిదండ్రుల దీవెలను పొందేవారు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నాయనా మహానుభావుడు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో యాలాడుతూ నాయనా తన తల్లిని చూసి, అమ్మ తన శిష్యుని దగ్గరికి పిలిచి తన తల్లిని పిలిచి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఈ వాళ్ళ నుంచి ఏం బాధ్యతలు లేనని అప్పు చెప్పి వెళ్ళిపోయాడు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి పరిస్థితి ఏమవుతుందని చెప్పి అప్పగించి వెళ్ళాడు. మరి క్రీస్తుని వెంబడిస్తున్న మనం ఎలా ఉన్నాం? మన తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నాం? ఆయన బాటలో నడుస్తున్నామని మనం ఎలా చూసుకుంటున్నాం? యేసుక్రీస్తు తన తల్లిని ఎంత ప్రేమించాడో ముదితనంలో మన తల్లిదండ్రులు మనం అంతగా ప్రేమించే వారిగా మారిపోదాం. దేవుని పిల్లారా, మన భారతదేశంలో ఉన్న ప్రతి యవనస్తుడు, యవనరాలు, ప్రతి కొడుకు, కోడలు తన బిడ్డలను సమాధుల్లోనూ రోడ్డు మీద వదిలిపెట్టేవారు కాక చక్కగా వారిని చూసుకునే మనసు మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని తల్లిదండ్రుల ద్వారా మంచి దీవెనలు అటు కుటుంబాలకు దయచేయమని అడుగుతుందండి. నీ పిల్లలు నాయన చదువుల నిమిత్తం బిడ్డలు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు తండ్రి. గొప్ప విజయమును కలుగు చేయండి పిల్లలకు నాయన.
ఉద్యోగాల నిమిత్తం నైనా, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం చేత పట్టుకొని బిడ్డలు పనిలోకి వెళుతుండగా ప్రయాణాల్లో తోడుగునండి. ఎలాంటి అపాయాలు లేకుండా క్షేమంగా గృహాలకు చేర్చి కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యమను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.